రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో భారీగా నిధులనైతే కేటాయించింది. గత బడ్జెట్ లో 15,000 రూపాయల నిధులను కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో 18,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం గమనార్హం. గతంతో పోలిస్తే ఈసారి 3,000 కోట్ల రూపాయలనైతే కేటాయించింది. ఇది వరకు సీజన్ కు 5,000 రూపాయల చొప్పున ఏడాదిలో 2 సీజన్లకు కలిపి 10,000 రూపాయలనైతే రైతు భరోసాగా ఇస్తుండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో సీజన్ కి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లోనూ 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాలో వేయనుంది. దీనికి సంబంధించి ఈ 18,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల్లో సాగవుతుండగా ఈ యాసంగి సీజన్ లో 1,50,00,000 ఎకరాలకు 6,000 చొప్పున 9,000 కోట్లు, వానాకాలంలో 1,50,00,000 ఎకరాలకు మరో 6,000 చొప్పున 9,000 కోట్లు అయితే మొత్తంగా 18,000 కోట్లు ఈ 2 సీజన్లకు సరిపోతుందని ప్రభుత్వం ఈ బడ్జెట్ అయితే కేటాయించింది. మొత్తంగా వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్ లో 24,439 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించింది. ఇందులో రైతు భరోసాకు 18,000 కోట్లు కాగా రైతు బీమాకు 1,589 కోట్ల రూపాయలు, ఇక పంటల బీమాకు 1,300 కోట్ల రూపాయలు, ఇక పశుసంవర్ధక మత్స్య శాఖలకు కలిపి 1,674 కోట్ల రూపాయల నిధులతో మొత్తంగా 24,400 కోట్ల పైచిలకు నిధులనైతే ఈ బడ్జెట్ లో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక రైతులకు సన్న వర్గాలకు గాను బోనస్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక రైతు కూలీలకు ఇచ్చేటువంటి 6,000 రూపాయల ఆర్థిక సహాయం కోసం ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసాకు గాను 600 కోట్ల రూపాయల నిధులనైతే కేటాయించింది. ఈ నిధులను 6 నెలలకు ఒకసారి రైతు కూలీలకు 6,000 చొప్పున 2 విడతల్లో ఏడాదిలో 12,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే రైతు కూలీలకు అందిస్తుంది. ఈ 600 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించిన రైతు కూలీల వివరాలు 5 లక్షలుగా ఉంది. ఈ ఏడాదికి 2 విడతల్లో 6,000, 6,000, 12,000 రూపాయల చొప్పున 5 లక్షల మందికి రైతు కూలీలకు లబ్ధి అయితే చేకూరనుంది. మొత్తంగా వ్యవసాయ శాఖకు 24,400 కోట్ల పైచిలకు నిధులను కేటాయించిన ప్రభుత్వం 2 విడతల్లో రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయడం కోసం 18,000 కోట్ల రూపాయల నిధులనైతే ఈ బడ్జెట్ లో కేటాయించి రైతు సంక్షేమానికి పునాదినైతే నాటింది.